హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్మేడ్ డిషెస్. నేను మీ శ్రావణి. ఈరోజు స్పెషల్ వచ్చి క్రిస్పీ కార్న్ అండి. స్వీట్ కార్న్తో ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ ఐటెంలో ఇదొకటండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకొని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వాటిని అన్నిటినీ ఇలా ఒలుచుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కార్న్స్ని వేసి పిండి మొత్తము కార్న్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక ముందుగా కలిపెట్టుకున్న ఈ కార్న్స్ని అంటుకోకుండా ఇలా చూపించే విధంగా కొన్ని వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే ముద్దలాగా దగ్గరికి అవుతుందండి. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇలా కొన్ని వేస్తూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కాలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కార్న్స్ మధ్యలో చిల్లుతుంటాయండి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదేవిధంగా మిగిలిన కార్న్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి కానీ లేదా అదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగాక 1 స్పూన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, మీకు టేస్ట్కి తగినంత ఉప్పు, మనం ఆల్రెడీ పిండిలో కూడా ఉప్పు వేసామండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్స్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుందండి. వీటిపై నుంచి కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ క్రిస్పీ కార్న్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.